ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు తూర్పు గోదావరి కోనసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం వేమగిరికి చేరుకుని ధవళేశ్వరం బ్యారేజ్ కొత్త గేట్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేరున్నారు. అనంతరం పిచ్చుకలంకలో రైతులతో సమావేశమై వారి సమస్యలు, సాగునీటి అంశాలపై చర్చించనున్నారు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించనున్నారు సీఎం చంద్రబాబు. ఇక అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు ధవళేశ్వరం, అంబేద్కర్ కోనసీమ జిల్లా పిచ్చుకలంకలో పర్యటిస్తారు. ముఖ్యంగా ఉదయం 11:25 సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజ్ పరిశీలనకు రావడం జరుగుతుంది. అక్కడ గేట్ల పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు. దెబ్బతిన్నటువంటి 117 గేట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే గతంలోనే 2014-15లో మొత్తం 175 గేట్లు ఉంటే అందులో 58 గేట్లకు నూతన గేట్లు ఏర్పాటు చేశారు. తిరిగి మళ్ళీ మిగిలిన పెండింగ్ లో ఉన్న 117 గేట్లను అంటే ఇందుకోసం 152 కోట్లకు పైగా బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. పార్ట్ 1 కింద 130 కోట్లు, పార్ట్ 2 కింద 22 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. 12 హెడ్ స్క్రూయిజ్ గేట్ల బాటమ్ టియర్ షట్టర్లకు మరమ్మతులు చేయడం జరుగుతుంది. 175 క్లస్టర్ గేట్లకు కొత్త రబ్బర్ సీల్స్ తో పాటుగానే 734 రోలర్ బేరింగ్స్ కొత్తవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. 197 గేట్లకు వైర్ రోప్స్ మార్పుతో పాటుగానే సౌండ్ బ్లాస్టింగ్, పెయింటింగ్ కింద కొంత నిధులు కేటాయించడం జరిగింది. పార్ట్ 2లో 102 మాస్టర్ కంట్రోల్ ప్యానల్స్ తో పాటు 175 గేట్లకు ఎలక్ట్రిక్ కేబుల్ వైరింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవాళ ఈ పనులన్నింటినీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ధవళేశ్వరం బ్యారేజ్ అనేది ఈ ఉభయ గోదావరి జిల్లాలకు చాలా ప్రాముఖ్యమైనది. లక్షలాది ఎకరాలకు ఇక్కడి నుంచే సాగునీరు అందుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 జిల్లాల ప్రజలకు ఇది ఒక తాగునీటిగా, జీవనాడిగా ఉండడం జరిగింది. ఇదే క్రమంలో ఇది దాదాపు 150 ఏళ్లకు పైగానే నిర్మాణం ప్రారంభం కావడంతో ఇది చాలా వరకు కూడా అంటే ఇప్పటి వరకు సేవలు అందిస్తున్న చాలా గేట్లు డ్యామేజ్ అవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఉండడంతో వెంటనే వీటి మార్పు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించడం జరిగింది. వాస్తవానికి 1847లోనే ఇది ప్రారంభమై 1852లో ధవళేశ్వరం ఆనకట్ట పూర్తవడం జరిగింది. ఆ తర్వాత కొంత 1963లో వరదలు రావడం, ఆ తర్వాత ఆధునిక బ్యారేజ్ నిర్మాణం అవసరమని చెప్పి ఏర్పడి 1969లో సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ఆధునిక బ్యారేజ్ ని నిర్మించడం జరిగింది. ఇది 1984లో పూర్తయింది. అప్పటి నుంచి కూడా విశేషమైనటువంటి సేవలు అందుతున్నాయి. దాదాపు ఈ బ్యారేజ్ వెడల్పు 5.8 కిలోమీటర్ పొడవు ఉంటుంది. దాదాపు 10,13,000కు పైగా ఎకరాలకు ఈ సాగునీరు అందిస్తోంది. ఇదే క్రమంలో ప్రస్తుతం వరదలు ఉన్నప్పటికీ కూడా గేట్ల పునరుద్ధరణ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి 117 గేట్లను కూడా కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ 1వ నెంబర్ గేట్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ గేట్ ను పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఆ తర్వాత రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పిచ్చుకలంకలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. రైతులతో ముఖాముఖి జరుగుతున్నటువంటి సందర్భంలోనే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ దఫా విడుదల చేయాల్సినటువంటి నిధుల గురించి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉందన్న అంశాలను అయితే పిచ్చుకలంకలో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు నివేదించడం జరుగుతుంది. మధ్యాహ్న సమయంలో ఇక్కడ పర్యటన ముగించుకుని అటు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు సందర్శనార్థం అక్కడికి వెళ్తారు. అక్కడ జరుగుతున్నటువంటి పనులను పరిశీలించడం జరుగుతుంది. ఆ తర్వాత 5:30 కల్లా ఈ పర్యటన ముగుస్తుంది. తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి చేరుకుని ఉన్నారు. శ్రీజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గణేష్.